రానియడు ఆయన. జకర్యా గ్రంథం రాయబడి ఏమంటే రాయబడింది తెలుసా? చెప్తాను, నేను తర్వాత చదువుకుని. జకర్యా గ్రంథం ఉందో తెలుస్తుంది. నేను నిన్ను తాకితే నా కనుగుడ్డును తాకినట్టే అంటున్నాడు. హల్లెలూయా. క్రైస్తవుడు అయిన నిన్ను తాకితే నా కనుగుడ్డుని తాకినట్టేనట. అబ్బాబాబాబాబా, ఎంత ప్రేమిస్తున్నాడండి యేసయ్య. నీ కనుగుడ్డు తాకితే ఎంత కోపం అవుతుంది? నిన్ను తాకితేనంట, నిన్ను కొడితే ఎవరన్నా యేసయ్యకి అంత కోపం అవుతారు. నువ్వు నమ్మి బాప్తిసం పొంది ఆయన కుమార్తె అయితే నిన్ను తాకితే తండ్రి ఊకోడు. నా కనుగుడ్డుని తాకుతానేంట్రా అన్నాడు. హల్లెలూయా. మీకా ప్రవక్తున్నాడు, బెత్లెహేమా నువ్వెంత మాత్రము తక్కువదాని కాదు, నీలో నుంచి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉద్భవిస్తున్నాడు అని చెప్పేసి ఆనాడు దర్శనంలో చూశాడు. నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? నీకు కూడా జరగబోయే సంగతులను కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించినా లేదా? అట్లనే రాబో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిద్దో, రెండో రాకాల్లో ఏం జరిగిద్దో, బోర్లు ఎప్పుడు ఊస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దిగొస్తాడో, మిగతా వారిని నరకానికి ఎప్పుడు పంపుతాడో, సంఘం ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుందో, మనందరం చనిపోయిన వాళ్ళేమో చనిపోయిన వాళ్ళని శరీరాలతో లేపుతారట. తర్వాత ఉన్నవారిని మాత్రం ఇలాగే ఆకాశంలోకి బతికున్న వాళ్ళు ఇలాగే ఎత్తపడతారట. హల్లెలూయా. ఈ సంగతులన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? నువ్వు పాపను విడిచిపెట్టి బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా ఉండి ప్రార్థనలో ఉండి కనిపెట్టినప్పుడు ఈ సంగతులన్నీ నీకు తెలుస్తాయి. హల్లెలూయా. మరి ఆశ లేదా? ఆశ లేదా? రాబో సంగతులను యెషయా గ్రహించాడు, రాబో సంగతులను మీకా ప్రవచించాడు. నేను కనుక్కోవాలి, జరిగేదేందో నేను కనుక్కోవాలని ఆశ లేదా? ఆశ ఉంటే పరిశుద్ధాత్మ పొందుకోండి, ప్రార్థన చేయండి. ఆశ ఉంటే మీరేం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి, తర్వాత ప్రార్థన చేయాలి. అప్పుడు నిజంగా క్రిస్మస్ పండుగ జరిగింది నీ హృదయంలో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నిజమైన క్రిస్మస్. ఇప్పుడు క్రిస్మస్, అవును ఇప్పుడు క్రిస్మసే, కానీ నిజమైన క్రిస్మస్ ఇది భౌతికమైన క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అనడానికి ఇది. కానీ లోపల లోపల పరిశుద్ధాత్ముడు అలా ఓలాడుతుంటే గంతులు వేసుకుంటూ నువ్వు 50 దర్శనాలు చూస్తూ అన్ని భాషలు మాట్లాడుతూ వాక్యం ప్రకటిస్తూ సువార్త బోధిస్తూ దేనికోసం పాటలు పాడుతూ ఇదంతా చేస్తున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? అప్పుడు యేసయ్య నిజంగా నీ హృదయంలో క్రిస్మస్ పండుగ చేసుకుంటావు. నువ్వు పండుగ చేసుకోవడం కాదు, ఆయన పుట్టినరోజు అండి, ఆయనకు పండుగ వాతావరణం కల్పించావు నువ్వు. హల్లెలూయా. నువ్వు నేను క్రిస్మస్ పండుగ చేసుకోవడం కాదు. క్రిస్మస్ పండుగ ఎవరిది? ఎవరు పుట్టినరోజు అండి? ఆయన పుట్టినరోజుకి మనం కేక్ కట్ చేసుకుంటాం, ఆయనకి పుట్టినరోజుకి మనం కొత్త డ్రెస్సులు వేసుకుంటాం, ఆయన పుట్టినరోజుకి మనం కేక్ కట్ చేసుకొని తీపి స్వీట్ తిని హ్యాపీ క్రిస్మస్ యేసయ్య నువ్వు అక్కడ ఉండు నేను ఇక్కడే ఉంటా, నేను అక్కడ ఉండు నేను ఇక్కడే ఉంటా. హృదయం తీసుకోద్దా యేసయ్యని? పాపం ఆయనది కదండి పుట్టినరోజు, ఏడికిద్దాం ఆయన్ని పండుగ రోజు. పుట్టినరోజు మంది ఆయనదా? పుట్టినరోజు ప్రభా నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా, కేక్ కట్ చేసుకుంటా, తింటా, నీదే నువ్వు ఏడు వాడు హృదయంలో రాకపోతే అంతే కదా. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించలేదు, ఆయన ఏడుస్తున్న బయట. ప్రభు నా హృదయంలోకి రా యేసయ్య, నిజంగా నీ పుట్టినరోజు ప్రభు, హ్యాపీ హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేసి నువ్వు చెప్పవా? నా హృదయంలోకి రా ప్రభు. హృదయం మందు ఆయన హృదయం అనే తలుపునొద్ద ఉండి తట్టుచున్నాడంట. బిడ్డ నీ హృదయం తెరవా? నీ హృదయం తెరవా దయచేసి ప్లీజ్. నీ హృదయం తెరవా, నాకు ఇవ్వ నీ హృదయాన్ని, హృదయమైన తలుపు తెరవా అని ఆయన బతిలాడుతున్నాడు. హృదయం తెరిచి ఆయన నీలోనికి ఆహ్వానించవా? ఆయన నీలోనికి వస్తేనే ఆయనకి సంతోషం, ఆయన నీలో నివసించాలని ఆయన ఆశ. ఆయన బైబిల్లో ఇంకో మాట ఏమైనా రాయించింది తెలుసా? ఆలయాలంటే మనం చర్చిలు అనుకుంటాం. దేవుడు ఏమైనా రాయించింది? నీ హృదయమే నా ఆలయం, నీ హృదయమే నా ఆలయం, దేవుని ఆలయం. ఆయన నీలో నివసించాలని ఆశపడుతుంటే నువ్వేం వద్దు ప్రభా, నాలో వద్దు, నాలో తాగుడు ఆలయంగా ఉండని, లేకపోతే ఇంకేంటి వ్యభిచారం, దొంగతనం,
అబద్ధములు, ముసలమ్మ ముచ్చట్లు, ప్రభు గురించి మాట్లాడకుండా ఆయన కడుగు సినిమా ముచ్చట్లు, సీరియల్ ముచ్చట్లు, ఇవన్నీ నువ్వు నా హృదయం ఉంచుకుంటా, నువ్వు మాత్రం వద్దు బయట ఉండు అంటే ఆయన ఆనందిస్తాడా? ఆయనకు సంతోషం ఉంటుందా? మరి మనం సంతోషించి ఆయన ఏడిపిస్తే పాపం పుట్టినరోజు బర్త్డే బాయ్ హ్యాపీగా ఉంటాడా? బర్త్డే బాయ్ ని హ్యాపీ చేయాలంటే ఏం చేయాలి? మనం ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రభు ఇది నీ పుట్టినరోజు, ప్రభు నీ పుట్టినరోజు నీకెందుకు ఎలా సంతోషం వస్తుందంటే నువ్వు నా హృదయంలోకి వచ్చినప్పుడే నీకు సంతోషం. నేను పరిశుద్ధంగా ఉంటేనే నీకు సంతోషం కదా ప్రభు, అయితే నేను పరిశుద్ధంగా ఉంటా ప్రభు అని చెప్పి నువ్వేం చేయాలా? నన్ను హృదయంలోకి ఆయన ఆహ్వానించి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి సమాధానమైన వార్త అందించడానికి దూతలు వచ్చారు. ఈయన మాత్రం సమాధానమునే మీకు అనుగ్రహించడానికి వచ్చాడు. హల్లెలూయా. పాపంలో ఉన్న నిన్ను నన్ను విడిపించి ఆయన రక్తంతో కడిగి, శిలువలో కాచిన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీకు విడుదల ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం ఒకసారి. ఆయన ఇంకెందుకు వచ్చాడంటే నీకు నాకు లోకానికి, ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి, ప్రపంచంలో ఉన్న శత్రు దేశాలకి శత్రువులకు మధ్య సమాధానాన్ని కలపడానికి, అత్తాకోడలను కలపడానికి, విడిపోయిన భార్యాభర్తలను కలపడానికి, అన్నదమ్ములు కొట్లాట్లు విడిపోయిన అక్కాజలను కలపడానికి, సంతోషంగా ఉంచడానికి, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి. అక్కడ మనం ఏం చదువుకున్నాం ఇందాక మత్తయి లోకాసువార్తలో జనులందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఇవ్వడానికి మీకు వచ్చాడు. లోకమందరికి కలగబో సంతోషం అంట. ఏదో ఒక్కరికి కాదు, గానుపడవలకి లేకపోతే పక్కన ఉన్న సన్నుగుండలు కాదు, ప్రపంచం అంతరికి సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడట. ఇది చదువుకుందాం ఒకసారి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. హల్లెలూయా. ఆయన మనలో సహోదరులుగా కనపడడానికి యేసుక్రీస్తు ప్రభువు వారుగా ఎందుకు వచ్చాడంట? మన యొక్క పాపములన్నిటినీ పరిహారం చేయడం కోసమే మనలో సహోదరుడు కావడానికి, మన దైవ కుమారుడయ్యుండి దేవాది దేవుడితో సమాన భాగ్యం ఉండి కూడా మనలో నీతో నాతో ఇతన్నా తిరిగిచ్చుకోవడానికి మన దగ్గరికి వచ్చాడట. మన కోసం సిలువ వేయబెట్టడానికి మన కోసం వచ్చాడట. ఎవడండి ఇవాళ మన కోసం చచ్చిపోయేది? నీకోసం ఎవరు చచ్చిపోతారా? నా కోసం ఏం చచ్చిపోతా? ఒక కిడ్నీ పోయింది, 2 కిడ్నీలో ఒక కిడ్నీ పోయింది అనుకో, అరే ఒక కిడ్నీ ఉంటే 50 సంవత్సరాలు బతుకొచ్చు, ఒక కిడ్నీ నాకు అన్నయ్య అన్నావు అనుకో, సత్య చావు. నువ్వు ఈగితావు, నా కిడ్నీ ఈగితే నీ చావనా? అవునా కదా? అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. కానీ యేసయ్య నీకోసం ఒక కిడ్నీ కాదు, 2 కిడ్నీ కాదు, సర్వ ప్రాణమును నీకోసం నా కోసం బలియాగంగా ఆ శిలువలో బలియాగంగా పెట్టాడు. ఆయన సంతోషపరచొద్దా మనము కదా? మన పాపములన్నిటికి నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. నిన్ను నన్ను రక్షించడానికే ఆయన ఈ లోకంలో ఉద్భవించాడు. నీకు నాకు మధ్య సత్సంబంధాన్ని కలగజేయడానికే ఆయన మన మధ్యకు వచ్చాడు. నీకు నాకు ఈ లోకంలో ప్రతి వారికి సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి దేవుడితో నీకు నాకు సంబంధం తెగిపోయింది. ఏది? ఆదాము వాళ్ళు పాపం చేశారు కదా, ఆనాడు సంబంధం తెగిపోయింది. ఆ సంబంధాన్ని మళ్ళా కలపడానికి వచ్చాడు. ఆదాము వాళ్ళంట ప్రతి సాయంకాలం పూట దేవాది దేవుడితో చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉండేదంట. ఆయన దిగి వచ్చాడు. ప్రతి సాయంకాలం పూట ఆయన దిగి వచ్చాడంట. దేవుడితో నువ్వు చేతులు పట్టుకొని మాట్లాడావు ఏ రోజైనా? ఆదాము వాళ్ళు మాట్లాడారట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరలా ఆ పోగొట్టుకున్నటువంటి అనుబంధాన్ని, మహిమను ఆయన నీకు మళ్ళీ చేయి పట్టుకొని మళ్ళా ఇలా ఆరాధించడానికి, ఇలాగే నడిచి యేసయ్యతో పాటు యేసయ్య స్తోత్రం, డాడీ చెప్పు డాడీ ఎక్కడికి వెళ్దాం, నువ్వేం చెప్తావో చెప్పు అని చెప్పి ఇలా చేయి కలుపుకొని నడవడానికి, మళ్ళీ ఆ సంబంధాన్ని ప్రభు యేసుని కలవాలంటే నేను పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉన్నప్పుడే ఆయన నిన్ను మహిమలోకి తీసుకొస్తాడు. మహిమలో ఉన్నప్పుడే నువ్వు ప్రభుతో మాట్లాడగలుగుతావు.
ఆ మహిమలోనికి, పోగొట్టుకున్న మహిమలోనికి మళ్ళా నిన్ను తీసుకురావడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సంబంధం కలపడానికి ఆయన దిగి వచ్చాడు, భూమి మీద నరవతారిగా జన్మించాడు. హల్లెలూయా! అర్థమైంది అనుకుంటా. ఎందుకు వచ్చాడు యేసయ్య? ఎందుకు వచ్చాడు యేసయ్య భూమి మీదకి? నీకు నాకు సమాధానాన్ని ఇవ్వడానికి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. స్తోత్రములు 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 ప్రభువా, మంచి దేవుడా, గొప్ప దేవుడానికి స్తోత్రం. నీ బిడ్డల చేత నా తండ్రి ప్రభువా ఇంతసేపు నా తండ్రి ఆరాధించబడ్డారు, స్తుతించబడ్డారు నా తండ్రి. అలాగే నాలో ఉండి ప్రభువా మీరు నీ బిడ్డలతో మాట్లాడిన విధానం అంతటి బట్టి మీకు స్తోత్రములు. ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో ప్రభువా, ఏ కారణం నిమిత్తం వచ్చారో నీ బిడ్డలకి స్పష్టంగా వివరించినందుకు మీకు స్తోత్రములు. ఎదుగో మీ అందరి పాపముల నుండి మిమ్మల్ని విడిపించడానికి, మీ అందరికి సమాధానాన్ని ఇవ్వడానికి నేను భూమి మీద జన్మించాను. మీ అందరికి సంతోషాన్ని ఇవ్వడానికి నేను ఈ భూమి మీద జన్మించాను. మీ అందరినీ మహిమలోనికి తేవడానికి ఈ భూమి మీద నేను ఉద్భవించాను. మిమ్మల్ని అందరిలో పాపము తొలగించి పరిశుద్ధాత్మను నింపడానికి ఈ భూమి మీద నేను ఉద్భవించాను అని చెప్పడానికి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా! స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. దేవా, నా కోసం వచ్చావా ప్రభా ఈ లోకానికి? నా పాపములు కడిగి వేయడానికి వచ్చావా ప్రభా? క్రీస్తు ప్రభు గారు ఈ లోకంలో శిశువుగా పుట్టింది నా కోసమా ప్రభువా? ప్రభా, నా కోసం సిలువ వేయబడ్డావా? నా కోసం కన్యమరిమని ఏర్పరచుకొని ఒక ప్రణాళిక సిద్ధపరచుకొని యేసోబుని ఈ లోక భౌతిక తండ్రిగా సిద్ధపరచుకొని కన్యమరియమును ప్రణాళిక ఒక పాత్రగా వాడుకొని, దేవదూతలను పాత్రగా వాడుకొని, జ్ఞానులను కాపరులను అందరినీ ఒక పాత్రగా వాడుకొని ప్రభా ఇంత మంది చేత నీ ప్రణాళికలో పని చేయిస్తూ పరిచర్య చేయిస్తూ ప్రభా నువ్వు ఈ లోకానికి వచ్చింది నా కోసమా ప్రభువా? అయితే ప్రభా ఇప్పుడు నీ పుట్టినరోజు సందర్భంగా నేను పరిశుద్ధుడిగా ఉండి నిన్ను సంతోషపరుస్తా యేసయ్యా అని ఆయనకు మాటి ప్రార్థన చేయి ప్రభువా. నిన్ను సంతోషపరిచే బిడ్డగా నన్ను ఉంచు ప్రభువా. నీ దర్శనాలు చూసే బిడ్డగా నన్ను ఉంచు ప్రభువా. నిత్యం నీ సన్నిధి అనుభవించే బిడ్డగా నన్ను ఉంచు ప్రభువా అని ప్రార్థించండమ్మా. ప్రభు నీ కోసమే ఈ లోకంలో పుట్టాడు. ప్రభు నీ కోసమే ఈ లోకంలో మరణించాడు. ప్రభు నీ కోసమే ఈ లోకంలో పునరుద్ధారుడై తిరిగి లేచి మృత్యుంజయుడిగా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని నీ కోసం వాదిస్తున్నాడు. ఇదిగో ప్రభా, వీరిని క్షమించు అని ప్రార్థిస్తున్నాడు. వీరిని పరలోక తండ్రితో సంబంధాన్ని సమకూరుస్తున్నాడు, సమీకరిస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను పరిశుద్ధాత్మతో నిన్ను పరిశుద్ధులుగా తీర్చిదిద్ది తండ్రితో సత్సంబంధాన్ని కలపడానికే ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ బిడ్డలకు నా తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని ప్రభా స్పష్టముగా వివరంగా నువ్వు ఎందుకు ఈ లోకంలో జన్మించావో వివరించినందుకు స్తోత్రం. నీ యొక్క జన్మములకు కావలసినటువంటి పరిచర్యలో నా తండ్రి ఈ లోకంలో ఉద్భవించడానికి కావలసినటువంటి నా తండ్రి పరిచారకులను పరిచర్య చేసే వారిని, దేవదూతలను, ప్రవక్తలను, ప్రవచనాలు నెరవేర్చడానికి ప్రవక్తలను, నా తండ్రి ప్రవచనాలు పలకడానికి ప్రవక్తలను నా తండ్రి మీరు ఏర్పరచుకున్న ఇంతమందిని మీ పరిచయంలో వాడుకున్నందుకు మీకు స్తోత్రములు. మమ్మల్ని కూడా వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చినందుకు స్తోత్రం. శిశువుగా పుట్టినందుకు స్తోత్రం. యేసు అను రక్షకుడు మా కొరకు ఉద్భవించినందుకు స్తోత్రం. క్రీస్తు అనే అభిషక్తుడు రాజుగా, క్రీస్తు అనగా రాజు, అభిషక్తుడైన రాజు యుగంలో పరిపాలించేవాడని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలతో మాట్లాడినందుకు, మీరు మహిమ పొందినందుకు మీ కోట్ల కొద్ది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం పరలోకపు తండ్రి. యేసు రక్తమే ఇచ్చింది, శిలువ రక్తమే ఇచ్చింది. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుని యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును సకల లోక పరిశుద్ధులకును, కూడి వచ్చిన బిడ్డలందరికీ, సంగమునకును, ఆ పరిచయను క్రిస్మస్ యొక్క శుభ సందేశమును
ఆశీర్వాదాలను దేవుడు మీకు అనుగ్రహించి తోడయండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. సేవ్ చేయి. అందరికీ వందనాలు. మీ అందరికీ ఒకటి, ఇదంతా మన సంఘం, అవునా కదా?